మిత్రులారా, వేదిక మీద కూర్చున్న విద్యాభిమానులు, ఈ దేశ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్న మిత్రులందరూ వేదిక మీద ఉన్నారు. గత 40 ఏళ్ళుగా మేము విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తూ దేశవ్యాప్తంగా విద్యా విలువ గురించి, విద్యా ప్రాముఖ్యత గురించి నాగాలాండ్ నుంచి కాశ్మీర్ దాకా మేము తిరుగుతూనే ఉన్నాం. అయితే విద్యారంగాన్ని గురించి ఉన్న అవగాహన ఇవాళ సమాజంలో కానీ ప్రభుత్వాల్లో కానీ ఒక తప్పుడు అవగాహన ఉంది. ఆ తప్పుడు అవగాహన అంటే రాజకీయ పార్టీలేమో ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తిగతంగా తామిచ్చే ఏ విధానమైనా వ్యక్తిగతంగా వ్యక్తికి ప్రయోజనం జరిగితేనే ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక అవగాహన ఉంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ విధాన ప్రకటనలో ఎట్లయితే ఓటరుకు వ్యక్తిగతంగా, మొత్తం గ్రామానికో మొత్తం కమ్యూనిటీకో కాకుండా ఈ మార్పు ఏదైతే వచ్చిందో, దీనివలన విధాన ప్రకటనలో మనము సంక్షేమ కార్యక్రమాలని, వ్యక్తులకు ప్రయోజనం కలిగేలాంటి సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళు ప్రకటిస్తున్నారు. విద్యారంగానికి వచ్చేవరకు గ్రామాలకు వెళ్ళడితే పిల్లలకు మంచి చదువు కావాలి, పాంతోళ్ళు లేరు, స్కూల్ బాగాలేదు అని అంటున్నారు. కానీ విద్య మీద పెట్టే ఖర్చు ఏదైతుందో అది మనం ఫస్ట్ తరగతి అవుతున్న పిల్లవాడి నుంచి మొదలు పెడితే ఒక 10-15 ఏళ్ల తర్వాత ఆ పిల్లలు మేధావులుగా, ఆలోచనాపరులుగా, నిపుణులుగా సమాజం నిండా అద్భుతమైన మేధస్సు, నైపుణ్యం కలిగిన డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్, పాలిటీషియన్ కానివ్వండి, రకరకాలుగా విద్యారంగంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు వస్తారు. కానీ 15 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ప్రయోజనం ఏదైతుందో అది ఓట్లను మనకు సమీకరిస్తుందా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. కర్ణాటకలో మొన్న ఎన్నికల్లో వాళ్ళు కొన్ని ప్రకటన చేశారు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేశారు. కానీ చాలా విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇదే చేశారు. బస్సులకి, మహిళలకి ఫ్రీ ట్రావెల్, 200 కరెంటు యూనిట్ ఫ్రీ, ఇట్లా కొన్ని స్కీమ్స్ ప్రకటించారు. అయితే కర్ణాటకలో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేదు, అది దాని ప్రచారం జరిగితే కర్ణాటక ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. అంటే ప్రయోజనం పొందిన వాళ్ళు కొందరిని ఇంటర్వ్యూ చేసి, అయితే మహిళలను వెళ్ళి అడిగారు, మీకు బస్సు ఫ్రీ ట్రావెల్ ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, బస్సు కిరాయి ఏదైతే మిగులుతుందో అది మా పిల్లల ఫీజు కడుతున్నాం, పిల్లలకు మెరుగైన విద్య కొరకు ఫీజు కడుతున్నాం. కరెంటు మీద మిగిలిన డబ్బులు ఒక ఆయనను అడిగారు, మీకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నానంటే ఆయన కూడా కరెంటు మీద వచ్చే మాకు వచ్చే డబ్బులు ఏదైతుందో పిల్లల ఫీజు కడుతున్నాం. కానీ ప్రభుత్వము మీ పిల్లలకు నాణ్యమైన విద్య ఇస్తాం, ఉచితమైన విద్య ఇస్తాం అని సాహసం చేయడం లేదు. ఎందుకంటే అది చెప్తే ఓట్లు వేస్తారో లేదో. కానీ ప్రజల ప్రాధాన్యత విద్యకే ఉంది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో, 1000 సంవత్సరాల చరిత్రలో అట్టడుగున ఉండేటువంటి తల్లిదండ్రులు ఎంత పేదరికమున్నా తమ పిల్లలు చదువుకోవాలి అనేటువంటి ఒక ఆశయం ఏదైతుందో, ఎవరిని అడిగినా పిల్లలు చదువుకోవాలి, కాస్త మంచి చదువు కావాలి అని, ఇది చరిత్రలో పెద్ద మార్పు. కానీ మార్పు ఎప్పుడైతే కింద వచ్చిందో పైన రాజకీయ వ్యవస్థలో చాలా, అంటే మనకు కొత్త వచ్చిన మార్పు వచ్చేసింది. ఈ దేశంలో విద్య యొక్క ప్రాముఖ్యత మా అందరికంటే కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగా అర్థమైనటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. వాళ్ళకు అర్థమైనట్టుగా మనకు అర్థం కాలేదు. అందుకని వాళ్ళు మొట్టమొదట దాడి విద్యారంగం మీదే చేస్తున్నారు. విద్యారంగం మీదే దాడి ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి నాణ్యమైన విద్య వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ సమాజాన్ని ప్రశ్నిస్తారు, ఈ అంచెలంచెల సమాజాన్ని ప్రశ్నిస్తారు, అన్యాయాన్ని ప్రశ్నిస్తారు.
అసమానతలను ప్రశ్నిస్తారు. ప్రశ్నించే మేధస్సు సమాజంలో వస్తే తాము నమ్ముకున్న బ్రాహ్మణీయ భావజాలానికి ఒక ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటిది వాళ్ళ అవగాహన. అందుకనే ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పెద్ద దాడి విద్యమిచ్చేస్తున్నది. అంటే మనకు నమ్మలేని ఒక అంటే నాకైతే అన్బిలీవబుల్ అనిపించింది. ఇప్పుడున్న తరుణంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉన్నత విద్యకి డబ్బులు ఇస్తుందో ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బడ్జెట్ని ఎన్నికలకు పోతున్నారు భారతీయ జనతా పార్టీ. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు విద్యారంగానికి కొంత బడ్జెట్ కేటాయించాలి, కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బడ్జెట్ని 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారు. 61% తగ్గించారు. అంటే నమ్మలేం మనం. ఎన్నికలకు వెళ్తున్నారు కదా, కనీసం విద్య మీద పెంచామంటే వాళ్ళకి అది వాళ్ళు వేరే ఏదైనా మార్గం ద్వారా రామ జన్మభూమో, రామాలయమో, రాముడు, మతమో, కులమో, దేశమో, పాకిస్తాను, వీటి ద్వారా గెలవచ్చని ఇది చాలా దుస్సాహసం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దుస్సాహసం చేసింది, బడ్జెట్ను తగ్గించింది. సరే, కాంగ్రెస్ పార్టీ వరకు వస్తే రాహుల్ గాంధీ గారితో 3-4 సార్లు కలవడం జరిగింది. మాట్లాడినప్పుడల్లా విద్య గురించి మాట్లాడాం. మహబూబ్నగర్లో మేము కలిసినప్పుడు విద్య గురించి మాట్లాడాం, ఇక్కడ హైదరాబాద్లో కలిసినప్పుడు మాట్లాడాం. ఆయన 15% ఒకవేళ మేము అధికారంలోకి వస్తే 15% ఇవ్వడం ఆయన అధికారంలోకి వచ్చినా సాధ్యం కాదు. 15% అంటే 5-6 లక్షల కోట్లు. ఇప్పుడు 60 కోట్లు, 70 కోట్లు, 90 అంతకు చేయడం కాదు, కానీ కనీసం 1-2 లక్షల కోట్లు ఇచ్చినా విద్యారంగం మారిపోతుంది. కానీ చేయగలరా లేదా అనేటువంటి ప్రశ్న ఉంది. విద్యారంగంలో బడ్జెటు కేటాయింపు, నాణ్యమైన విద్య, సమానమైన విద్య, పిల్లలందరికీ కావాల్సిన అవసరాలు, మా పిఎల్ చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆయన చెప్పినవి ఉన్నాయని కావాలి అని అంటే రాజకీయ పార్టీల మీద మనము ఒత్తిడి చేయకుండా, మీ తరం ఒత్తిడి చేయకుండా, మాకు నాణ్యమైన విద్య కావాలి, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మాకు మంచి లెక్చరర్స్ కావాలి, మాకు ల్యాబ్స్ కావాలి అని విద్యార్థుల నుంచి, యువతరం నుంచి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ రాకుండా విద్యారంగ పరిస్థితి మారుతుంది అని నేను అనుకోలేదు. మేమెంతైనా మాట్లాడాం. మన ముఖ్యమంత్రి గారిని కలిసాం. సరే, మిగతా పోయిన ముఖ్యమంత్రి కంటే లేదా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా ఈ ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ పార్టీ విద్యారంగాన్ని గురించి వినడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా విద్యారంగాన్ని గురించిన వెంకటరెడ్డి గారు కానీ, రమా మేల్కోటి గారు కానీ చాలామంది విద్యారంగాన్ని గురించి మాట్లాడారు. ఆయన ఒక విద్యా కమిషన్ వేస్తామన్నారు. కనీసం విద్య వాళ్ళ ఆలోచనలో ఒక భాగంగా ఉంది. అది ఎంతవరకు చేస్తారు? దానికి పెద్ద ప్రమాదం అంటే ప్రైవేటు విద్యారంగం ఏదైతే పుట్టుకొచ్చిందో వాళ్ళు ఇచ్చే డబ్బులు, తర్వాత వాళ్ళు ఫైనాన్స్ చేసే రాజకీయ పార్టీని ఫైనాన్స్ చేస్తారు, ఎన్నికలను ఫైనాన్స్ చేస్తారు. అది ఒక మాఫియా వర్గంగా ఏదైతే అయిందో దాన్ని తట్టుకొని మెట్లని మేము విద్యారంగంలో పనిచేస్తున్నాం. మాకు విద్యా ఉద్యమంలో పనిచేస్తున్నాం. మేము 10,000 మందితో హైదరాబాద్, ఢిల్లీలో మేము ఒక ప్రొసెషన్ తీస్తే ఉన్నతమైన నాణ్యమైన విద్య, ఉచితమైన విద్య, అందరికి సమాన విద్య అని మేము ప్రొసెషన్ తీస్తే వాళ్ళు 60,000 మందితో ప్రొసెషన్ తీశారు. మాకు 10,000 మందితో తీయడమే చాలా కష్టమైంది. దానికి రిసోర్సెస్ కావాలి, మొబిలైజేషన్ కావాలి, పిల్లలకు హైదరాబాద్, ఢిల్లీ రావాలి, వాళ్ళకి అకామిడేషన్ కావాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి. మాకున్న రిసోర్స్ అన్నీ కాస్త మొబిలైజ్ చేసి మేము చేస్తే వాళ్ళు 60,000 మంది సులభంగా తీసుకురాగలరు. వాళ్ళకి ఏం కష్టం లేకుండా తీసుకురాగలరు. వారు 60,000 మందితో విద్యారంగము కాస్త ప్రైవేటైజ్ చేయాలి, మాకు ఇంకా ఫెసిలిటీస్ కావాలి, మాకు కొన్ని కన్సెషన్స్ కావాలి అని వాళ్ళు పెద్ద ప్రొసెషన్ తీశారు. అంటే విద్యారంగంలో జరుగుతున్న పోరాటాల్లో ఒకవైపు మీ వైపు నుంచి, పేద వర్గాల నుంచి పిల్లలందరికీ సమాన విద్య కావాలని, ఒక మేధో సమాజం కావాలని, ఒక ఎన్లైటెండ్ సమాజం కావాలని ఒకవైపు పోరాటం జరుగుతుంటే వాళ్ళు ప్రైవేట్ విద్య ఫీజులు, మాకు ఫీజులు పెంచాలి, ఖర్చులు ఎక్కువైనాయి, ఫీజుల మీద రెగ్యులేట్ చేయకండి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు. ఈ పోరాటంలో మనం చిక్కుకుపోయాం. మీరు వాళ్ళ ఆలోచించుకోవాల్సింది, ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది అంటే మీకు నాణ్యమైన విద్య కావాలంటే మీరు అడగకుండా రాదు. మేము అడుగుతాం, కానీ మీకు అడుక్కుంటూ రాదు. ప్రభుత్వాల ఆలోచనలో మార్పు రావడానికి మనము
ప్రధానంగా విద్య మీద పెట్టేది ఖర్చు కాదు. పిఎల్ చెప్పాడు క్యాపిటల్ అని. విద్య మీద పెట్టే ఖర్చు ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది, ఖర్చు అని ఉంటుంది. మీరు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారు, లేక ఒక పెద్ద రోడ్డు వేస్తున్నారు, లేదా ఒక పరిశ్రమ పెడుతున్నారు, అది ఇన్వెస్ట్మెంట్ కింద చూపిస్తారు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద. ఖర్చు కింద చూపించారు అది, ఎందుకంటే తర్వాత దాని నుంచి ఆదాయం పెరుగుతుంది అని. విద్య మీదకి వచ్చేవరకు అది ఖర్చులో చూపిస్తారు. విద్య మీద కట్టే ఖర్చులో 15-20 ఏళ్ళ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. అది కనిపించదు, అది అబ్స్ట్రాక్ట్. మన మైండ్ షార్పన్ అవుతున్నది, నాకు ఆలోచన ఉంది, క్రిటికల్గా నేను క్రియేటివ్గా మారుతున్నాను, సృజనాత్మకంగా మారుతున్నాను, రేపు ఒక డీసెంట్ హ్యూమన్ బీయింగ్గా మారుతాను, అమ్మాయిల్ని గౌరవించేవాడిగా మనిషిగా ఎదుగుతాను, దళితులను గౌరవించేవాడుగా మనిషిని గౌరవించేవాడుగా ఎదగడం అంటే అది సాధారణమైన విషయం కాదు, ఒక మనిషిగా ఎదగడం కదా. విద్య ద్వారా సమాజంలో మనిషిలో ఒక మార్పు వస్తుంది, రావాలి, అలాంటి విద్య కావాలి. కానీ విద్య సమాజాన్ని మారుస్తుంది అన్నప్పుడు పాలక వర్గాలు, అధికారులు ఉండే వాళ్ళకి సమాజ మార్పు అంటే సమానత్వం, ఇవన్నీ దేశంలో ఉండే సంపద మరింత న్యాయంగా పంచడం, మనుషులంతా గౌరవంగా జీవించడం, దానికి ఒక స్వప్నమే కావాలి. ఇట్స్ ఎ డ్రీమ్, అదొక స్వప్నము. మనుషులంతా సుఖంగా వాళ్ళు జీవించాలి, సమానంగా జీవించాలి, గౌరవించు జీవించాలి, భద్రత కలిగిన పని ఉండాలి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సాధించాలంటే విద్యారంగాన్ని పూర్తిగా దాని మూలం నుంచి దాన్ని మార్చాలి. కానీ విద్యారంగాన్ని మార్చడము అనేటువంటిది ఇవాళ న్యూ లిబరల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫ్యూడల్ ఫోర్సెస్ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని మనం ఇంత పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. అయినా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఎంత బలంగా ఉన్నా న్యాయం మన వైపు ఉంది, సత్యం మన వైపు ఉంది, భవిష్యత్తు మన వైపు ఉంది, మీరు మా వైపు ఉన్నా, లేదా మేము మీ వైపు. ఈ దేశంలో ఉండే పేద వర్గాలు ఇంకెంతకాలం సహిస్తాయో తమ పిల్లలకు చదువు కంప్లీట్గా అసలు రాకుండా, దానికి ఏమి చదువు చెప్పకుండా, టీచర్లను వేయకుండా, లెక్చర్లను వేయకుండా తమ పిల్లల విద్యను భవిష్యత్తును పాడు చేస్తున్నది అని సాధారణమైన ప్రజలకు ఎప్పుడైతే అర్థమవుతుందో విద్యారంగంలో సమూలమైన మార్పులు వస్తాయి. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ దీని గురించి ఆలోచిస్తున్నది. పోయిన ప్రభుత్వం కంటే ఇది మెరుగు. కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. వాళ్ళు స్పష్టమైన భావజాలం ఉంది వాళ్ళకి. ఎటువంటి భావజాలం అంటే సమయం ఎక్కలే చెప్పడానికి, కానీ మహిళల విషయం, ఎందుకంటే అమ్మాయిలు చాలామంది ఉన్నారు, మీ గురించి వాళ్ళు చెప్తున్న పాఠాలు కానీ వాళ్ళు చెప్పాలనుకున్నది కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు ఒక బుక్లెట్ పంచుతున్నారు. మీరు నమ్మరు, మీరు అది చదవాలి. దాంట్లో వాళ్ళు ఏం రాశారంటే భర్త భార్యను కొడితే ఏం చెయ్యాలి అంటే జవాబు ఏమిటంటే భార్య తన పూర్వజన్మలో చేసుకున్న పాపానికి భర్త తనను కొట్టి పాప విముక్తి చేసినందుకు భర్తకు రుణపడి ఉండాలి. ఇక మీరు నమ్మగలరా? అమ్మాయిలు రేపు మీ భర్త కొడితే కాళ్ళు మొక్కాలి, వారే ఇంకా కొట్టవయ్యా, ఎందుకంటే నేను స్వర్గాన్ని పోతాను, నేను పోయిన జన్మలో పాపాన్ని కొడుతున్నాను, ఇంకా కొడుతున్నా, ఎక్కువ పాపం చేస్తున్నా అని అంటారా మీరందరూ? కానీ వాళ్ళు అది చెప్తున్నారు. సిబిఎస్ఈ ఎగ్జామినేషన్లో పోయిన సంవత్సరము ఒక పారాగ్రాఫ్ ఏమిచ్చారంటే తల్లి తండ్రి చెప్పినట్లుగా వినాలి, పిల్లలు తల్లి చెప్పినట్లుగా వినాలి, ఇంట్లో పనిచేసే పని మనిషి పైన అందరు చెప్పే మాట వినాలి. మీ అమ్మ మీ నాయన చెప్పినట్టుగా వినకపోతే, మీరు మీ అమ్మ చెప్పినట్టు వినకపోతే, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఎవరి మాట కూడా వినకపోతే సమాజంలో అరాచకత్వం వస్తుంది. ఇది పారాగ్రాఫ్ పరీక్షలో. ఈ పారాగ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్న ఏమిటంటే సమాజంలో అరాచకత్వానికి కారణం ఎవరు? ఏమని రాయాలి? మా అమ్మ. ఎందుకంటే మా అమ్మ మా నాయన మాట వినలేదు కాబట్టి సమాజంలో అరాచకత్వం వచ్చింది. ఇది మీరు ఊహించగలరా? ఆ పరీక్ష అయిన తర్వాత మా బంధువుల పిల్లోడు, నేను ఢిల్లీలో ఉన్నాను, ఫోన్ చేశాడు. అంకుల్ ఇదేంది అంకుల్, అసలు మా అమ్మ నాయన చెప్పినట్లు వినాలి అని వచ్చింది. ఎందుకు వినాలి? మా నాయన తప్పు చేయొచ్చు కదా, మా అమ్మ నాయనను తిట్టవచ్చు కదా, కోప్పడవచ్చు కదా, మేము పిల్లలం, మా హక్కులు ఏవైతే మా అమ్మను అడగొచ్చు కదా, ఎందుకు నువ్వు మమ్మల్ని అరుస్తున్నావని.
మా సర్వెంట్ మేడ్కి ఏం సంబంధం కుటుంబంతో? మా ఇంట్లో పనిచేసే పని మనిషికి ఏం సంబంధం? వాళ్ళని కుటుంబంలో ఏం తీసుకొచ్చారు? ఇది ఆలోచిస్తున్న పిల్లవాడి యొక్క ఆలోచన. ఇట్లా ఆలోచించకూడదనే వాళ్ళ ప్రయత్నం. ఇది ఇచ్చి రాయమంటే లక్షలాది మంది పిల్లల పరీక్షకు కూర్చున్నారు. భావజాలం మీద ఆధిపత్యం ఉండాలని, భర్త ఆధిపత్యం భార్య మీద, అప్పర్ కాస్ట్ ఆధిపత్యము పేద వర్గాల మీద ఆధిపత్యం ఉండాలి అనేటువంటి ఆధిపత్యం పోవాలి, సమాజం మారాలి, విద్య యొక్క లక్ష్యం అది కావాలని మనం ఆలోచిస్తుంటే ఈ ఆధిపత్యాన్ని ఎట్లా కొనసాగించాలి, పురుషాధిక్యతను ఎలా కొనసాగించాలి, పెట్టుబడిదారుల ఆధిక్యత వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన భావజాలం. కనుక విద్య రంగంలో వాళ్ళ భావజాలం మీద ఒక పెద్ద దాడి జరుగుతున్నది. ఈ సామాజిక మార్పు మీద, రాజ్యాంగ విలువల మీద దాడి జరుగుతున్నది. అందుకనే విద్య చాలా క్రిటికల్. అందుకని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. రమా మేల్కోటి గారు అయితే చాలా కాస్త ఆగ్రహంగానే చెప్పింది. వెంకటరెడ్డి గారు అయితే చాలా అనలిటికల్ చెప్పారు. ముఖ్యమంత్రి గారు విన్నారు ఓపికతో. ఆయన ఒకవేళ ఈ మాటలన్నీ విని, లేదు మనకు కమిట్మెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కొరకు పోరాడిన పార్టీ, ఆ చారిత్రక స్పృహ ఉండి కాంగ్రెస్ పార్టీ అనేది చేస్తే తప్పకుండా తెలంగాణలో కొంత విద్యారంగం మారుతుందని ఆశిద్దాం. ఆ మార్పు కొరకని మనందరం పనిచేద్దాం. తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన పాత్ర మీ అందరికి తెలుసు. వాళ్ళ పాత్ర అయిపోలే. తెలంగాణ తెచ్చిన తర్వాత బరువు ఎక్కువైంది. వాళ్ళ నాయకుడు కోదండరామ్ సార్నేమో వాళ్ళు మొత్తంగా రాజకీయ జేఏసీకి చైర్మన్గా ఆయన పంపించేశారు. తర్వాత వీళ్ళ నాయకత్వం తీసుకున్నారు. కానీ మీరు తెలంగాణ ఉద్యమానికి ఒక నాయకుడిని ఇచ్చారు. అదే విద్యారంగం ఒక పనిచేస్తున్న ప్రొఫెసరు ఈ దేశంలో పొలిటికల్ జాయింట్ యాక్షన్ చైర్మన్ కావడం సాధారణం కాదు. అది అంటే ఒక అసాధారణమైన విషయమే. అది ప్రొఫెసర్ పొలిటికల్గా వెళ్ళి అన్ని రాజకీయ పార్టీలకి, అంటే వాళ్ళు కూడా అంతిమంగా రాజకీయాలను నడపాల్సింది విశ్వవిద్యాలయ ఆచార్యులు లేకపోతే అధ్యాపకులని కూడా అంగీకరించిన ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ వరకు అయితే. సరే వాళ్ళు మన మాట తర్వాత వినలేదు, వాళ్ళ అధికారంలోకి వచ్చి దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. ఇవాళ ఒక ఫేవరబుల్ కొంచెము ఒక అంటే అనుకూలమైన వాతావరణం కొంత ఉంది. దీనికి మనం పెద్ద ఎత్తున ప్రెషరు బయట నుంచి పెడితే తెలంగాణలో విద్యారంగము కొంత కాకుండా కొంత మారుస్తుంది అనేటువంటి ఒక ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నాకు ఆరోగ్యం బాగాలేదు, కానీ విద్య అంటేనే నేను బహుశా శ్మశానం నుంచి కూడా లేచి వచ్చి మాట్లాడచ్చు. ఎందుకంటే విద్య మారితే సమాజం మారుతుందని బలంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి నన్ను పిలిచిన విద్యావంతుల వేదికకి మీరు ఇంతమంది వచ్చిన విద్యార్థులందరికీ కూడా దయచేసి ఆలోచించండి. టేక్ లైఫ్ సీరియస్లీ. ఇట్స్ నాట్ క్యాజువల్. మీరు మేధావులుగా ఎదగాలి, ప్రశ్నించే వాళ్ళుగా ఎదగాలి, మనుషులుగా ఎదగాలి, సమాజంలో అందరి మనుషులను గౌరవించే వాళ్ళుగా ఎదగాలి. అలాంటి విద్య మనకు కావాలి. దాని కొరకు మనం అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.